బ్రహ్మాండంగా చెప్పండి రవి గారు. నాకు కాస్త సమయం కూడా ఎక్కువ ఇవ్వాలి. క్లియర్ గా సారాంశం అంతా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అందరికీ ఇక్కడ డిబేట్ లో పాల్గొన్న అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సోదరి పేరు నాకు కొంచెం మనోజా సుధాకర్ గారు టిఆర్ఎస్ పార్టీ. మనోజ గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు. నేనైతే మీరు వ్యక్తిగతంగా ఉద్యమకారులుగా మాట్లాడిన భావం అయితే బాగా స్పష్టంగా కనిపించింది. అంటే మీ టిఆర్ఎస్ పార్టీ ఎజెండానా కాకుండా ఒక ఉద్యమకారు యొక్క ఆవేదన ఎట్లా ఉందో స్పష్టంగా వ్యక్తిగత అభిప్రాయం కనపడింది. నేనైతే అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. ఇకపోతే నేను కూడా ఒక జర్నలిస్ట్ గా అనలిస్ట్ గా మాట్లాడుతూనే కొంచెం నేను ఉద్యమకారుడిగా తెలంగాణ బిడ్డగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అనలిస్ట్ గా కొన్ని లిమిట్స్ ఉంటాయి, నాకు మాట్లాడలేను, అనకూడని వాక్యాలు కూడా అనాల్సి వస్తుంది. కాబట్టి ఏదన్నా అన్యదగా భావించవద్దు. నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా జరుగుతున్న తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలు, ఈ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ నష్టాలను చూస్తూ ఆవేశపడుతూ ఆందోళన పడుతూ ఆవేదనతో మాట్లాడుతున్నాను. కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమయం కోల్పోయి మాత్రం మాట్లాడకండి. మీరు మామూలుగా జర్నలిస్ట్ గా మీ అభిప్రాయం తెలియజేయండి. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఏమంటాను ఎప్పుడు కూడా నా కెరియర్ లో ఇంతవరకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడింది ఒక్కసారి కూడా లేదు. లేకపోతే లిమిట్ దాటితే ఒక జర్నలిస్ట్ గా మీరు ఎలా ఉంటారు అన్న వాక్యం తప్పించి లిమిట్ దాటుతానేమో నా అంతరాత్మని నేనే పర్మిషన్ తీసుకుంటున్నాను, వివరణ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం, గత 3-4 రోజులు జరుగుతున్నట్టు తెలంగాణలో ప్రాంతీయ వాదాన్ని ముందుకు తెచ్చి చేస్తున్నటువంటి ఈ వాదన ముందుకు ఎందుకు వచ్చింది అనేది నాకు ఆందోళన చెందింది. దీని వెనక ఎవరున్నారు, ఎందుకున్నారు, ఇలా ఆందోళన చేయడం వల్ల ప్రాంతీయవాదాన్ని ముందుకు తీసుకురావడం వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? మరి ఎప్పుడైనా ప్రాంతీయవాదం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న 3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రాంతీయవాదం రెచ్చగొడుతుంది అనేది సోషల్ మీడియాలో పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా బీఆర్ఎస్ ఈ పని చేస్తుందా లేదా, బీఆర్ఎస్ చేసిందా, వేరే పార్టీ చేస్తుందా, ఎవరికి ప్రయోజనం దాగి ఉంది, ఇవన్నీ కూడా లోతైన అనాలసిస్ విశ్లేషణ చేశాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్ అండి. శ్రవణ్ గారు వాయిస్ సరిగా మధ్య మధ్యలో కట్ అయిపోతుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్లు వస్తుంటే కట్ అవుతుంటే బ్రేక్ వస్తుంది. అందుకనే ఏం చేస్తారంటే మీరు వైఫైలో ఆన్ చేసుకుని మీరు దాన్ని ఏమంటారు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుని వైఫై ఆన్ చేసుకోండి. నేను చేస్తాను, కంటిన్యూ చేయండి కొంచెం. మరి మీ క్లారిటీ ఉండదు కదా, తొందరగా చేసుకోండి. నేను ఉంటా, అవసరం ఒక నిమిషం స్టే చేస్తా. మాట్లాడుతూ చేసి కాదు, మాట్లాడుతూ చేయండి, ప్రాబ్లం లేదు. అయితే ఇది తెలంగాణ మీ అయ్యా జాగీర్ అంటున్నారు చాలా మంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేసినట్టుగా నేను చూస్తాను. ఖచ్చితంగా తెలంగాణ మా అయ్యా జాగీరే. డిఎన్ఏ ఎవరికి డిఎన్ఏ ఉందో వాళ్ళు తెలంగాణ హక్కుదారులే, మా జాగీరే. మా తాతలు మా తండ్రులు హిందూ భారతీయ చట్టాల ప్రకారము రక్త సంబంధికులకు వారసులకే హక్కులు ఉంటాయి. ఖచ్చితంగా ఇది మా అయ్య జాగీరే, మా వారసులం మేమంతా. మా ప్రాంత ఆస్తులను, సంపదలను, ఈ ఖనిజ సంపద ఏదైనా సరే ప్రకృతి సంపదలైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. మా రాష్ట్రంలో, మా భాగంలో శాంతి భద్రతలు వర్ధిల్లేలా చేసుకోవాల్సిన బాధ్యత మాది. ఖచ్చితంగా మా అయ్యా జాగీర్ అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీ జాగీర్లు ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకోండి. ఇది తెలంగాణ జాగీరే, మా అయ్యా జాగీర్ అని స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లే కాదు, తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశం మొత్తంలో హిట్టిస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారే. అన్మెచ్యూరిటీ లీడర్ ఎవరు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదు. ఒకరోజు నేను కమ్యూనిస్ట్ అంటాడు, ఇంకోరోజు సనాతన ధర్మని అంటాడు, ఒకరోజు చంద్రబాబు నాయుడు నీ వల్ల ఈ అమరావతి నాశనం అయిపోయింది అంటాడు, ఇంకో రోజు అమరావతి నీ వల్లనే సాధ్యమవుతా ఉంటారు. అంటే ఆయనకి ఏ విధమైన మెచ్యూరిటీ లేదు, కేవలం స్వార్థ రాజకీయాలు, అన్మెచ్యూరిటీ ఉంటున్న రాజకీయాలు చేస్తుంటారు. ఇప్పుడు తెర మీదకి వచ్చి లేనిపోయినటువంటి ఆత్మ గౌరవ నవనిర్మాణ సభను ముందు పెడుతున్నాడు. నవనిర్మాణం మాకు అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు, మాది మేము కడుక్కుంటాం, మాది మా శుభ్రం చేసుకునే బాధ్యత మాకుంది. మీ ఆంధ్రప్రదేశ్లో నీవు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆనాడు
ఆనాడు కర్నూలులో డేరాలు గుడిసెల్లో ఉన్న మీ బ్రతుకులు ఈ రోజు రేకుల షెడ్డు గ్రాఫిక్స్ లోనే ఉంది మీ రాజధాని. శాశ్వత నిర్మాణాలు ఇంకా జరగలేదు. మీరు ఆ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు పెట్టే దిక్కు లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు నువ్వు ఉంటావు, మళ్ళొక 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఆ ప్రభుత్వాలు రద్దు చేస్తున్నారు. ఈ పెట్టుబడులు మాకు అక్కర్లేదు, మీ రాష్ట్రంలో ప్రయోజనం అక్కర్లేదు అంటున్నారు. వాటి మీద శ్రద్ధ పెట్టండి. మీ రాష్ట్రంలో ఉపాధి కోసం ప్రజలు బయటికి వెళ్తున్నారు, దాని మీద శ్రద్ధ పెట్టండి. మీ రాష్ట్రంలో కల్తీ సారాలు దాగి చచ్చిపోతా ఉన్నారు, కల్తీ మద్యం దాగి చచ్చిపోతా ఉన్నారు, రోడ్లు లేక చచ్చిపోతా ఉన్నారు. మీ కరెక్ట్ గా వీళ్ళని మీ రాజధాని ఏదంటే తడబడకుండా కూడా చెప్పలేనటువంటి విధానం. 3 రాజధానులను కొందరు అంటారు, ఒక రాజధాని కొందరు అంటారు, ఇంకోటి మావిగని అంటాడు, రేపు ఆయన జగన్ గని అంటారు. ఇట్లా క్యాపిటలే చెప్పుకోలేని మీరు మీ క్యాపిటల్ గురించి మాట్లాడుకోండి. మీరు ఇంకా పోతే మనం అందరం కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజు. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏదండి అడిగితే ఎవరైనా చెప్తారా? ఆ జనసేన నాయకుడిగా చెప్పండి. ఆ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ప్రతి రాష్ట్రానికి అవతరణ దినోత్సవం ఉంటుంది కదా. వేడుకలు ఎందుకు జరుపుకుంటలేరు మీరు? వేడుకలు జరుపుకునే దినోత్సవం లేదు మీకు. ఒకవైపు క్యాపిటల్ లేదు. శ్రవణ్ గారు మీ వాయిస్ అస్సలు అర్థం కావట్లేదు. మీరు అది మీకు వైఫైలో పెట్టుకున్నారు, దీంట్లో మొత్తం కంటిన్యూ మళ్ళీ ఒకసారి వస్తాను. వాయిస్ మొత్తం కూడా కట్ అయిపోతుంది. మీరు చెప్పేది మెసేజ్ రావట్లేదు. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. రైట్, నేను మళ్ళీ తీసుకోవచ్చా మిమ్మల్ని? రైట్, ఇందాక మీరు ఏదో మనోజ్ సుధాకర్ గారి గురించి ఏదో అన్నారు కదా, వచ్చారా? శ్రావణ్ గారు సరే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అంటే వాళ్ళ రాజధాని ఏంటో వాళ్ళకి తెలియదు. అసలు రాజధాని లేదు వాళ్ళకి స్థిరంగా. 60 ఏళ్ల నుంచి రాజాజీ ఆ రోజు మద్రాసు నుంచి తరిమితే. శ్రవణ్ గారు ఇవన్నీ అని అందరికి తెలిసినయే. మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఇప్పుడు అంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ రాజధాని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారా, వాళ్ళు నాశనం చేసుకుంటారా, అది వాళ్ళకి సంబంధించిన విషయం. నిర్మాణం చేసుకోవాల్సింది వాళ్ళకు ఉన్నటువంటి నిర్మాణ బాధ్యతలు వదిలేసుకొని ఇక్కడ ఏదో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం చిల్లర రాజకీయం చేస్తా, ఈ ఓట్ల పోలరైజేషన్ అంతా తీసుకెళ్లి ఓ చంద్రబాబుకు తాకట్టు పెడతాను, ఒక రేవంత్ రెడ్డి తాకట్టు పెడతాను వచ్చి చిల్లర రాజకీయం చేస్తున్నాడు. నవనిర్మాణ పర్మిషన్ లేకుంటే పర్మిషన్ ప్రకారం రేపు ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా, మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. జిద్దుకు చేస్తున్నాడంటే రెచ్చగొట్టాలని వాక్యాలు, ఊగిపోవాలనే వాక్యాలు. మొత్తం తాండవించాడు, ఊగిపోతాడు, తెల్లారి తుస్సుమంటాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ మచిలీపట్నమా, బందరా, గుంటూరా, ఎక్కడో తెలియదు. అంటే ఏ సిద్ధాంతం కూడా లేదు. ఎప్పుడు ఏమొస్తే అది మాట్లాడతారు. వాయిస్ చాలా ప్రాబ్లం ఉంది. ఇట్లాంటి వాళ్ళు మన రాష్ట్రం రావద్దనే అంటలేమండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా రావచ్చు. ప్రజాస్వామ్యంగా జైల్లో ఉన్న తీవ్రవాదులు గెలిచారు. పంజాబ్ తీవ్రవాది జైల్లో ఉండి గెలిచాడు, కాశ్మీర్ తీవ్రవాది జైల్లో ఉండి గెలిచారు. అలాంటి చట్టాలు ఉన్నాయి. తీవ్రవాదులకు స్థానాలు ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీ స్థానాలు ఇవ్వమా? ప్రజాస్వామ్యబద్ధంగా ఇస్తాం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి పద్ధతుల రూపంలో రావాలి. కానీ నువ్వు ఎందుకు రావద్దంటే నేను వస్తాను, మీరు రెచ్చగొడతానంటే ఇక్కడ రాష్ట్రం అల్లకలను సృష్టిస్తానికి. ఎందుకంటే 12 సంవత్సరాలైంది, ఒక్క ఆస్తి మీద కూడా దాడి జరగలేదు. మీ చొప్పుల్లో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుతో నోటి పండుతో తీసినటువంటి తెలంగాణ సమాజం పాలకులు తీరి ఇది. కానీ మీరు ఇప్పుడు ఆ రోజుల్లో సీమాంధ్ర పాలన కాలంలో మత కల్లాలు పెట్టేది. ఎందుకు? వాళ్ళ అధికారాన్ని చేపట్టుకోవడానికో, అధికారాన్ని దింపడానికో మత కలహాలు సృష్టించేవారు. ఈ రోజు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. మీ అధికారం కోసం రైట్ శ్రావణ్ గారు, నేను ఇలాంటి ఆన్లైన్లో ఇలాంటి సమస్యలు ఉంటాయని మిమ్మల్ని స్టూడియోకి రమ్మన్నాను. ఎందుకంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడతారు కాబట్టి మీరు స్టూడియోకి వస్తే బాగుండేది. మీరు అక్కడ నుంచి మాట్లాడతారు, అది కట్ అయిపోతుంది, అర్థం కావట్లేదు. సరే ఓకే, స్టే అవ్వండి. ఓకే, స్టే అవ్వండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను దీని మీద. రైట్, బోస్ గారు ఫైనల్గా